నిన్నటి ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడు చేసిన యాగం పేరేమిటి? ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం, ఆప్షన్ బి రాజసూయ యాగం, ఆప్షన్ సి వరుణ యాగం, ఆప్షన్ డి పుత్రకామేష్ట యాగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఈ అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని 1 సంవత్సరం పాటు వదిలి ఆ గుర్రం ఎక్కడి వరకు వెళితే ఆ ప్రదేశం మొత్తం ఆ రాజుకి చెందినది అని అర్థం. ఆప్షన్ బి రాజసూయ యాగం. ఒక రాజు తనని తాను విశ్వవ్యాప్త చక్రవర్తిగా చెప్పుకోవడానికి చేసిన యాగమే ఈ రాజసూయ యాగం. ఇక ఆప్షన్ సి వరుణ యాగం. రాజ్యంలో సకాలంలో వర్షాలు కురవడానికి రాజ్యం శ్రేయస్సు కోసం చేసిన యాగమే ఈ వరుణ యాగం. ఇక ఆప్షన్ డి పుత్రకామేష్ట యాగం. సంతానం కోసం, ముఖ్యంగా కుమారుల కోసం చేసిన యాగమే పుత్రకామేష్ట యోగం. క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇంద్రుణ్ణి శపించిన మహర్షి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాస మహర్షి, ఆప్షన్ బి కిందముడు, ఆప్షన్ సి దుర్వాస మహర్షి, ఆప్షన్ డి మాండవ్యుడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.